ఎందుకో నాకు ఈ వీడియోకి రియల్ వాయిస్ కట్ చేయాలనిపించలేదు. ఎందుకంటే వితౌట్ ఎనీ నాయిస్ నేను వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి నిజంగా మార్నింగ్ చాలా పీస్ఫుల్గా వర్క్ చేసుకుంటున్నాను ప్రశాంతంగా. ప్యాకింగ్ సెక్షన్లో నేను ఒక్కదాన్ని ఉంటే సరిపోతుంది అనే స్టేజ్ నుండి ఇంకో నలుగురు ఉన్నా కానీ సరిపోదు అనే స్టేజ్కి రావాలని అందరూ బ్లెస్ చేయండి నన్ను. ఎందుకో నాకు అలా అనిపించింది ఈ వీడియో చూస్తుంటే. ఏదేమైనా కానీ ముందు రోజు ఆర్డర్స్ అన్నీ డిస్పాచ్ అయ్యాయా లేదా అని చెక్ చేసేసుకొని ఈ రోజు పంపించాల్సిన ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకుంటూ ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ప్యాకింగ్ అండ్ డిస్పాచ్ సెక్షన్ అంతా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఒక రోజులో ఈవినింగ్ 4 లోపు వచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ ఒక బ్యాచ్ లాగా, 4 ఆఫ్టర్ వచ్చిన వాటిని మరొక బ్యాచ్లా డెలివరీ చేస్తున్నాను. ఎందుకనంటే ఈవినింగ్ 4 తర్వాత వచ్చిన ఆర్డర్స్ని ప్యాక్ చేసేసి పంపించాలంటే ఇంకా ఈవినింగ్ 6 అవుతుంది. దాని తర్వాత నాకు డెలివరీస్ పంపించాలంటే చుక్కలు కనబడుతున్నాయి. నాకు అసలు డెలివరీ యాప్స్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసమే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇన్ సిటీ పంపించే ఆర్డర్స్ అన్నీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నాన్ లోకల్ ఆర్డర్స్ అనమాట. హైదరాబాద్లో పంపించేవన్నీ కవర్లో పంపించేసేస్తాను లోకల్ కాబట్టి. మరి నాన్ లోకల్ వాళ్ళకి కూడా అలా కవర్స్లో పంపించాలంటే అస్సలు సేఫ్ కాదు. ఎందుకంటే మన ప్రోడక్ట్ మన దగ్గర నుంచి ఎలా వెళ్తుందో కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి కూడా అదే విధంగా ఉండాలి అన్న ఇంటెన్షన్తోనైతే ఇలా బాక్స్ ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను. మీకు కూడా మన యుఎన్డై ఫుడ్స్లో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. మెనూలో ఉన్న ఐటమ్సే కాకుండా అదర్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసి పంపిస్తాము.